to Amritam, a daily thematic diet show. ఇవాల్టి మన థీమ్ ఫైటర్ ఫుడ్స్. సో బాడీ ఎప్పుడు డిసీజెస్ని ఫైట్ చేయాలి అంటే మనకి చక్కటి డైట్ అలవాటు ముందు నుంచే ఉండాలండి. సడన్గా మనం చక్కటి డైట్ అలవాటు చేసుకున్నంత మాత్రంలో మన బాడీలోని ఫైట్ చేసే అంటే డిసీజెస్ని ఫైట్ చేసే కెపాసిటీ పెరగదు. ముందు నుంచే అలాంటి డైట్ని అలవాటు చేసుకోవాలి. సో అది ఎలా అండ్ ఏ డిసీజెస్ ఇప్పుడు ఎక్కువగా మనకి వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి, వాటి నుంచి మనం మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఎలా, ఈ విషయాలన్నీ ఈరోజు మన థీమ్ ఫైటర్ ఫుడ్స్లోని మాట్లాడుకుందాం. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాళ మన థీమ్ ఫైటర్ ఫుడ్. సో మన బాడీ ఏ డిసీజ్నైనా ఫైట్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి అంటే అసలు మనం ఫస్ట్ నుంచే ఎటువంటి డైట్ అలవాటు చేసుకోవాలన్నది మాట్లాడుకుందాం. అండ్ ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అన్నది ఒకప్పుడు వైరల్ ఫీవర్, బీపీ ఎలా ఉండేదో అలా అయిపోయింది. ఎవరి ఇంట్లో విన్నా క్యాన్సర్ చెప్తున్నారు. చిన్నపిల్లలకి చెప్తున్నారు, పెద్దవాళ్ళకి చెప్తున్నారు, మెన్ ఉమెన్, సిగరెట్ కాల్చేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, తీసుకొని వాళ్ళు అందరికీ వస్తుంది. సో మరి క్యాన్సర్ అనే ఇంత పెద్ద డిసీజ్ని మన బాడీ ఫైట్ చేయాలి, రాకుండా ఉండాలి అంటే అసలు మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? సో సచ్ స్కేరీ, మనం అలాంటి న్యూస్ అవి వింటున్నప్పుడు భయం వేస్తూ ఉంటుంది. మన మెయిన్ చిన్నతనంలో ఉన్నప్పుడు అట్లీస్ట్ క్యాన్సర్ అనేది లైక్ వెరీ రేర్గా వినేవాళ్ళం. ప్రాబ్లీ హార్డ్లీ ఒక్కటి కంటే నేను ఎప్పుడు కేసు కూడా వినలేదు. బట్ ఈ రోజు ఏంటి అంటే సిచ్యుయేషన్ కంప్లీట్గా చేంజ్ అయింది. ఇట్స్ వెరీ కామన్గా వినిపిస్తూ ఉంది. లైక్ ఎవ్రీ అదర్ డే మనం వింటూ ఉన్నాం, వాళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చింది అని. సో ఎందుకు ఇంత ఎక్కువగా వస్తూ ఉంది, ఎందుకు ఇంత డేంజరస్గా మారుతోంది అనుకుంటే, ఎస్ ఇట్స్ ఎ లైఫ్ స్టైల్. టోటలీ లైఫ్ స్టైల్ అని మనం తీసుకునే ఆహారం. మనమే చూసుకున్నట్లయితే మనం చిన్నగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి ఫుడ్కి ఎంత వేరియేషన్ ఉంది అంటే చాలా. అసలు 20-30 years బ్యాక్ కూడా ఇంత ఫుడ్ లేదు చెప్పాలి అంటే. సో ఇట్స్ సో మచ్ ఆఫ్ జంక్ అండ్ సో మచ్ ఆఫ్ కలర్ ఫుడ్స్. మెయిన్గా ఏ చాక్లెట్ తీసుకున్నా, కుకీస్ తీసుకున్నా, బిస్కెట్స్ తీసుకున్నా, ఆర్ వాట్ ఎవర్ ప్యాకేజ్లో వచ్చే చిప్స్ కానీ, చిప్స్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో కలర్స్ అనేది యాడ్ చేస్తున్నారు. అండ్ కలర్ కోటింగ్, షుగర్ కోటింగ్ స్వీట్స్ ఎక్కువగా వస్తున్నాయి, క్యాండీస్ ఎక్కువగా వస్తున్నాయి. పిల్లలు వాటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. లాలీపాప్స్ అంటున్నారు. లైక్ బికాస్ ఆఫ్ ఆల్ దాట్ ఫుడ్, మెయిన్గా కలర్స్ ఒకటి చాలా చాలా డేంజరస్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ. పొల్యూషన్, లైక్ మనం తాగే వాటర్, తినే ఫుడ్లో ఉన్నటువంటి పెస్టిసైడ్స్, మనం తీసుకునేటువంటి స్ట్రెస్ లెవెల్స్, ఇట్స్ ఆల్ లైక్ పీర్ ప్రెషర్. వాళ్ళు తింటున్నారు, మా కొలీగ్ తింటున్నారు, క్లాస్మేట్ తింటున్నాడు, నేనెందుకు తినకూడదు. సో ఇలాంటి పీర్ ప్రెషర్ పెరిగిపోవటం, ఆ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా అయిపోవటం, వర్క్లో చిన్నప్పటి నుంచే వర్క్ చేయడం వలన ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవటం. అండ్ దట్ టు ఐటీ జాబ్స్ మెయిన్లీ ప్రెషర్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రతి జాబ్లోనే ఉంటున్నాయి. బట్ సో ఇలాంటి వాటి వల్ల ఏమవుతుంది అంటే ద లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో దెర్ ఈజ్ నో పీస్ ఆఫ్ మైండ్, దెర్ ఈజ్ నో హెల్తీ డయట్. సో ఇలాంటివి ఒక 20-30 yearsగా ఒక పర్సన్ ఫేస్ చేశారు అంటే ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ ఎనీ కైండ్ ఆఫ్ డేంజరస్ డిసీజ్. అయితే ఇప్పుడు వాటర్ మనం చూస్తే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బోల్డ్ అని మెషిన్స్ వచ్చి ప్యూరిఫై చేసేస్తున్నాయి. అంత ప్యూరిఫై చేయడం వల్ల వాటర్లో ఉండే ఇంపార్టెంట్ మినరల్స్ కూడా కోల్పోతున్నావా? ష్యూర్గా. సో మనకి ఎసెన్షియల్ కొన్ని వైటమిన్స్, మినరల్స్, మనకి వైటమిన్స్ కాదు మినరల్స్ అట్లీస్ట్ మనకి వాటర్లో ఉంటుంది. సో ఇవి ఫిల్టరేషన్ అప్పుడు ఏంటంటే అవన్నీ కూడా పోతాయి. అండ్ అపాన్ దాట్ అది ఎలా ఫిల్టర్ అవుతుంది, అది కూడా ఒక ఫ్యాక్టరీ మేడ్ ఎక్విప్మెంటే కదా. సో దాంట్లో ఏమైనా కెమికల్స్ ఉంటాయి, డెఫినెట్గా లేకుండా ఉండవు. అవి మళ్ళీ మన బాడీలోకి రీచ్ అయిపోవటం వలన ఏదైతే వాటర్ ఆల్కలైజ్ చేయాలో బాడీని ఆల్కలైజ్ చేయకుండా అసిడిఫైయింగ్ చేస్తోందన్నమాట. సో ఎప్పుడైతే బాడీని మనం ఎక్కువగా అసిడిఫైయింగ్ చేస్తూ ఉంటామో, యాసిడ్ లెవెల్స్ పెరుగుతూ మనము చేస్తే ఈజీగా ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో వాటర్ ఈజ్ అనదర్ మెయిన్ రీజన్ మనకి ఇలాంటి డిసీజ్ అనేది రావడానికి. సో మనము ఎలాంటి మెషిన్స్ యూస్ చేసినా సరే మీరు ఆ వాటర్ని తిరిగి ఒక రాగి బిందెలో కానీ జగ్లో కానీ పోసి పెట్టుకొని దాంతో తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అట్లీస్ట్ మనకి సమ్వాట్ బెటర్ వేలో మనం వాటర్ తీసుకున్న వాళ్ళం అవుతాం. లేదా ఒక మట్టి కుండలో అయినా పోసుకున్నా కూడా చాలండి. సో మనం చిన్నప్పుడు ఏ మిషన్స్ ఏం లేవు కదా, అప్పుడు అందరూ మట్టి కుండలు వాడేవాళ్ళు. బట్ ఎప్పుడు క్యాన్సర్స్ వచ్చాయి కాదు, లాస్ట్ 10 years వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పుకోవచ్చు. అండ్ పెస్టిసైడ్స్ డెఫినెట్గా అనదర్ మెయిన్ రీజన్. అంటే అప్పుడు కూడా ఉన్నాయి, పెస్టిసైడ్స్ లేవని కాదు, బట్ ద క్వాంటిటీ ఆఫ్ అంటే కొంచెంగా మందు వెళ్తుంటే పాపం పురుగులు చచ్చిపోవట్లేదు. సో ఎక్కువ చల్లాల్సి వస్తుంది. ఎక్కువ చల్లిన పురుగులే చచ్చిపోతున్నప్పుడు అది మన బాడీకి కూడా హామే కదా డెఫినెట్గా. సో దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలా అని చెప్పి మనం తినకుండా ఉండలేం.
సో వాటిని ఎలా తినగలిగితే బెటర్. సో సాధ్యమైనంత వరకు మనకు ఇంట్లో 4-5 కుండీలు ఉన్నా చాలు, చక్కగా 2-3 రకాల వెజిటబుల్స్ పండించుకున్నా చాలు, హెల్తీగా తినే అవకాశం ఉంటుంది. అండ్ లేదా వాటి కడగడం, లైక్ ఉప్పు వేసి వెనిగర్ వేసి నానబెట్టుకొని క్లీన్ చేసుకొని కడగటము, ఇలాంటి ప్రాక్టీసెస్, చిన్న చిన్న ప్రాక్టీసెస్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. అండ్ ఇలాంటివన్నీ ఉన్నా సరే మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలగాలి అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఆల్ దీస్ వైటమిన్స్ అండ్ వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ ఈ ఇలాంటి ఫుడ్ని ఎక్కువగా తీసుకోవడం మూలాన మనం ఆ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ విచ్ 5 వెజిటబుల్స్ ఫ్రూట్స్ మనకి అంటే బాడీని రెసిస్ట్ చేస్తాయి? అంటే ఇప్పుడు వెజిటబుల్స్ విషయానికి వస్తే మోనికా, ఎక్కువగా మనకు వైటమిన్ ఏ అంటే ఇప్పుడు క్యారెట్, బీట్రూట్, గుమ్మడికాయ, స్వీట్ పొటాటో ఇలాంటివన్నీ కూడా మంచిది. కాలీఫ్లవర్, క్యాబేజ్ అండ్ అలాగే టొమాటో ఒకటి. సో ఇవి ఎక్కువగా మెన్లో ప్రోస్టేట్ క్యాన్సర్స్ కానీ, అలాగే లంగ్ క్యాన్సర్స్ని కానీ, స్టమక్ రిలేటెడ్ క్యాన్సర్స్ని కానీ రాకుండా అరికట్టగలుగుతుంది. అలాగే ఉల్లిపాయ అండ్ వెల్లుల్లి, ఇవి 2 కూడా చాలా చాలా మంచిది క్యాన్సర్ ఫైట్ చేసుకోవడానికి. అండ్ ఫ్రూట్స్ విషయంలో ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ బెర్రీస్ లైక్ స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీస్, ఆల్ దీస్ బెర్రీస్ ఆర్ వెరీ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. అండ్ మనకు అవి తక్కువ దొరుకుతాయి కాబట్టి మనకు దొరికే వాటిల్లో కూడా లైక్ నార్మల్గా దొరికే ఆరెంజెస్ కావచ్చు, లేదా పపాయ కావచ్చు, జామకాయ కావచ్చు, సో వీటిల్లో కూడా మనకి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. సో అలాంటివి అంటే 2 కలిపి రోజుకు ఒక 5 వెరైటీస్ మనం తీసుకోగలిగితే అట్లీస్ట్ సర్టన్ అమౌంట్స్ ఆఫ్ మనకి న్యూట్రియన్స్ అనేది వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే పద్మ, సో ఇవాళ మనం ఫైటర్ ఫుడ్స్లో చాలా విషయాలు మాట్లాడుకున్నాము. మరి ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు? సో చూసారు కదండి, ఇవాళ మన ఫైటర్ ఫుడ్స్లో మరి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు బాడీ ఎలా ఫైట్ చేసుకోగలగాలి, ఎలా మన బాడీని తయారు చేసుకోవాలి అంటే మరి హెల్తీ ఫుడ్స్ తినాలి. సో మరి అలా తింటేనే కదా మనం జబ్బులు రాకుండా కాపాడుకోగలం. మరి ఇవాళ అలాంటి చక్కటి రెసిపీస్తో మరి మీకోసం రెడీగా ఉన్నాం. సో మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి పొమోగ్రానైట్ కివీ సాలడ్, అలాగే సెకండ్ రెసిపీ పొమోగ్రానైట్ ప్యాన్ కేక్. ఇవాళ మన థీమ్ ఫైటర్ ఫుడ్లో మన ఫస్ట్ రెసిపీ పొమోగ్రానైట్ కివీ సాలడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషకులు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి పొమోగ్రానైట్ కివీ సాలడ్. అంటే దానిమ్మ గింజలు మనకు ఆల్మోస్ట్ ఎప్పుడు ఉండే ఉంటాయి, కాకపోతే కివి కొంచెం అప్పుడప్పుడు అందరికీ దొరకపోవచ్చు. కివి వచ్చేసి మనకు చూడటానికి సపోటా లాగే ఉంటుందండి. ఒకవేళ కివి దొరకలేదంటే మీరు చక్కగా సపోటాను కూడా యూస్ చేసుకోండి, నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఎస్పెషల్లీ ఈ కివీలో ఎందుకు ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము అంటే ఇందులో పర్టికులర్గా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది అండ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ అనేది ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి హై యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్ని తీసుకోవడం మూలానే మనకి ఈ ఫైటర్ కెపాసిటీ అనేది బాడీ పెంచుకోగలుగుతుంది. అండ్ దానిమ్మ కూడా చాలా మంచిది. ఇందులో ఉన్నటువంటి బీటా కెరటిన్ లైక్ మెయిన్గా వైటమిన్ ఏ కానీ, వైటమిన్ సి కానీ, ఫైబర్ కానీ, లైక్ ఐరన్ కంటెంట్ కూడా మనకి ఇందులోంచి లభిస్తుంది. సో అన్ని రకాలుగా హెల్త్కి మంచిది, బట్ చాలామంది తినరు. ఇంకా కూడా మనము ఒక ఫ్రూట్స్ తోటి సాలడ్ చేసుకోవాలి అంటే మన ఇష్టం, ఏ ఫ్రూట్స్ కావాలన్నా వేసుకోవచ్చు. దట్ పర్టికులర్గా ఇంకా ఇలాంటి డిసీజెస్ రాకుండా లైక్ క్యాన్సర్స్ లాంటి డిసీజెస్ రాకుండా ఉండాలి అనుకున్నా, లేదా ఆల్రెడీ వచ్చినటువంటి వాళ్ళు రేడియేషన్ కానీ లేదా కీమోథెరపీ కానీ అలా తీసుకునే వాళ్ళు ఆ మెడిసిన్కి బాడీ రియాక్ట్ అవ్వాలి అంటే కూడా ఇలాంటి ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. మరి ఇంకా ఇక్కడ మనం పైనాపిల్ తీసుకుంటున్నాం, అలాగే ఆరెంజ్ కూడా. సో 2 కూడా వెరీ హై అమౌంట్ ఆఫ్ వైటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అలాగే గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ కూడా. ఫైబర్ ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్ మన న్యూట్రియంట్ అని చెప్పుకోవాలి. అండ్ దీంట్లో మనం స్పెసిఫిక్గా వేసుకుంటున్నాము అవిసి గింజలు. సో చక్కగా పౌడర్ చేసి దీనిపైన స్ప్రింకిల్ చేసుకొని తీసుకోవటం మూలన గుడ్ ఫ్యాట్స్, హెల్తీ ఫ్యాట్స్ మన బాడీకి రీచ్ అవుతుంది. సో హెల్తీ ఫ్యాట్స్ అనుకున్నప్పుడు కూడా మనకి ఇది కూడా ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా హెల్ప్ అవుతుంది. అండ్ చాలా రకాల డిసీజెస్ని పర్టికులర్గా క్యాన్సర్స్ రాకుండా కూడా కాపాడుతుంది. అండ్ ఫ్లాక్స్ సీడ్స్ ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువ, ఫైబర్ ఎక్కువ, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ ఇలా అన్ని రకాలుగా కూడా మనకు మంచిదని చెప్పుకోవాలి. కానీ చాలా తక్కువ మంది యూస్ చేస్తూ ఉన్నారు. కొంచెం లెమన్ కూడా వేసుకోండి, ఇంకాస్త టేస్టీగా ఉంటుంది. అండ్ మీ పిల్లలు కానీ ఎవరైనా చిన్నపిల్లలు తినలేకపోతున్నారు అంటే షుగర్ మాత్రం వేయకండి, కొంచెం లైట్గా హనీ కావాలంటే వేసుకోండి, కానీ బట్ నాట్ రియల్లీ సజెస్టబుల్. సో ఇట్స్ వెరీ సింపుల్. సో ఒకసారి చూసేసేయండి. పొమోగ్రానైట్ కివీ సాలడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషకులు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ పొమోగ్రానైట్ ప్యాన్ కేక్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి వాళ్ళ సెకండ్ రెసిపీ వచ్చేసి పొమోగ్రానైట్ ప్యాన్ కేక్. ఎస్పెషలీ ఫ్రూట్స్ని చిన్నపిల్లలకు పెట్టడం చాలా కష్టం. కొంతమంది పిల్లలైతే బాగానే తినేస్తారు, కానీ కొంతమంది పిల్లలైతే ఫ్రూట్స్ విషయంలో చాలా మారం చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఎలా స్వీట్స్ పెట్టాలి అంటే వాళ్ళకి ఇష్టమైన వంటలు చేసి అందులో మిక్స్ చేయటమే. సో మరి ఈ రోజు అయితే ఒక ప్యాన్ కేక్ తయారు చేయబోతున్నాము. అందులో మరి ఎలా యూస్ చేస్తామో పొమోగ్రానైట్ చూడాలి. మరి ప్యాన్ కేక్ అనుకున్నప్పుడు చాలామంది మైదా యూస్ చేస్తారండి. మైదా ఎటువంటి పరిస్థితుల్లో కూడా యూస్ చేయకండి. హోల్ వీట్ పౌడర్ని మాత్రం, ముడి ధాన్యంతో తయారు చేసిన గోధుమలు మాత్రమే వాడుకోండి. అండ్ ఇంకా కూడా ఇది క్వాంటిటీ తక్కువ వేసుకోండి అండ్ ఓట్స్ క్వాంటిటీ ఎక్కువగా వేసుకోండి. సో అంటే ఓట్స్ని పౌడర్ చేసైనా వేసుకోవచ్చు, యాస్టిస్గా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు.
సో మెయిన్గా ఎందుకు ఓట్స్ ఎక్కువగా అంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ, కాల్షియం, ఐరన్, అమైనో యాసిడ్స్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్, యూ నేమ్ ఇట్ అన్నీ కూడా మనకి ఇందులో చక్కగా లభిస్తుంది. కాబట్టి కంపారిటివ్గా మనకి గోధుమలతో చూసుకున్నప్పుడు ఓట్స్ మచ్ హెల్తియర్ అని చెప్పుకోవాలి. ఇంకా ఎగ్ని కూడా వేసుకుందాం. సో ఎగ్ అంటే మరి అందరికీ తెలుసు కదా, కంప్లీట్ ప్రోటీన్, గుడ్ అమైనో యాసిడ్స్ అండ్ వైటమిన్ B12, వైటమిన్ D అన్ని కూడా ఉంటుంది. గుడ్ ఫర్ ఎంటైర్ బాడీ, ఫర్ ఎనీబడీ. సో పిల్లలు కనుక్కున్నప్పుడు మరీ మంచిది. అండ్ పొమోగ్రానైట్ ఇక్కడ యూస్ చేస్తున్నాము. సో వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫుడ్లో మనకి ఇష్టమైనటువంటి హెల్తీగా ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేస్తే పిల్లల ఆప్షన్ లేకుండా తినేస్తారు. లేదంటే కొంచెం కథలు చెప్పైనా సరే తినిపించేసేయండి. సో టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ దానిమ్మ ఈజ్ వెరీ హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ కూడా అట్ ద సేమ్ టైం. బట్ యూజ్ ఇట్ పొమోగ్రానైట్ని ఎక్కువ కుక్ చేయకండి. సో లాస్ట్లో టర్న్ చేసే ముందుగా కొంచెం వేసుకుంటే చాలు. సో అలా ట్రై చేసి చూడండి, మీ పిల్లలు తింటారేమో. సో ఒక డెజర్ట్ లా కూడా బాగుంటుంది కాబట్టి ఎంజాయ్ ఇట్. పోమోగ్రానైట్ ప్యాన్ కేక్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. రేఖ ఇలా అడుగుతున్నారు, నా వెయిట్ 76 kgs, నాకు పెళ్ళై 4 ఏళ్ళు అయింది, ఇప్పటివరకు పిల్లలు లేరు, నేను ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది, అలాగే ఎటువంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి తెలియచేయండి. హలో రేఖ గారు. సో పిల్లలకి ప్లాన్ చేస్తున్నారు లేదా పిల్లలు కన్సీవ్ అవ్వడానికి డిలే అవుతుంది అనుకున్నప్పుడు కొన్ని ఫుడ్స్ మనం ఎక్కువగా ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది, కొన్ని ఫుడ్స్ని డెఫినెట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఎక్కువగా ఫోకస్ చేసుకోవాల్సిన ఫుడ్ వచ్చేసి మనము హెల్తీ ప్రోటీన్స్. సో ఎగ్ వైట్స్ కానివ్వండి, చికెన్, ఫిష్ ఇవన్నీ ప్రోటీన్ కిందకే వస్తుంది. లేదా మిల్క్ ఆర్ టోఫు ఆర్ పల్సెస్, లెగ్యూమ్స్ ఇలాంటివి ఇంక్రీజ్ చేసుకోండి. సో దట్ మనకి లాట్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. ఎనీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లో మనకి ఫోలిక్ యాసిడ్ అనేది లభిస్తుంది. అండ్ ఇంకా బ్రాకలీ, లైక్ కాలీఫ్లవర్, లైక్ ఆల్ దోస్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, వీటన్నిటిలోనే మనకు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. సో మెయిన్గా అది ఒకటి ఏం చేసుకోండి. అండ్ ఐరన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దీనికోసం మనము ఐరన్ రిచ్ ఫుడ్స్ లైక్ బెల్లము, మునగాకు కాడలు, అలాగే నువ్వులు, ఎనీ హోల్ గ్రెయిన్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కువ కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. మరి అవాయిడ్ చేయాల్సిందంటే డెఫినెట్గా రీప్రొడక్టివ్ సిస్టమ్కి ఇంపాక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే అవాయిడ్ స్ట్రెస్. ఫస్ట్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి. అండ్ ఎనీ ఏరేటెడ్ డ్రింక్స్ కానీ, ఎనీ కలర్డ్ ఫుడ్స్ని మనం షాప్లో దొరికే కలర్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. అన్ని రకాల జంక్ని కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎనీథింగ్ ప్యాక్డ్ ఇన్ ప్లాస్టిక్ కవర్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. మన ఫస్ట్ రెసిపీ పోమోగ్రానైట్ కివీ సలాడ్. పోమోగ్రానైట్ కివీ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో బాడీ ఎప్పుడు కూడా డిసీజెస్ని ఫైట్ చేయాలి అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువగా ఉండాలి. సో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి అంటే గ్రీన్ వెజిటబుల్స్ అండ్ అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నవి డైలీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫ్రూట్స్ అనగానే ఏదో ఒక బనానా తిన్నాం కదా చాలేమో అనుకోవద్దండి. ఫ్రూట్స్ అంటే మనకి మినిమం ఒక 5 ఫ్రూట్స్ అయినా ప్రతిరోజు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, బోల్డ్ అన్ని ఫ్రూట్స్తోని అండ్ అలాగే చక్కటి ఫ్లాక్స్ సీడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది. సో మరి ఆ ఫ్లాక్స్ సీడ్స్ని వేసుకొని ఇప్పుడు ఒక మంచి సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో దానిమ్మ గింజలు మీ అందరికీ తెలుసు. ఇందులో వైటమిన్ A, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైబర్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే పైనాపిల్, వైటమిన్ K, వైటమిన్ C, ఫైబర్ ఇవన్నీ కూడా మనకు పైనాపిల్లో లభిస్తాయి. ఆరెంజెస్ సీజనల్గా లభిస్తాయి. అండ్ ఇందులో మనకు వైటమిన్ C అండ్ ఫైబర్ చాలా అధికంగా ఉంటుంది. సో ఎప్పుడైతే వైటమిన్ C ఉందో మనకి ఆబ్వియస్లీ యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి అందులోంచి. వీటన్నిటితో పాటు కివీ కూడా యాడ్ చేసుకుంటాం. సో కివీ ఇప్పుడు మార్కెట్లో చక్కగా లభిస్తుంది, అందరికీ అందుబాటులో దొరుకుతుంది. కివీ కూడా చాలా మంచి ఫ్రూట్. జస్ట్ ఇలా స్కూప్ చేసేసుకుందాం. కొంచెం ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఓకే, సో కొంచెం తేనె వేసుకుందాం. తేనె కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ తేనెలో లభిస్తాయి. అండ్ వైటమిన్ C మన బాడీకి చాలా అవసరం కాబట్టి ఫ్రూట్స్లో ఉన్నదే కాకుండా మళ్ళీ లెమన్ కూడా యాడ్ చేసుకుందాం. సింపుల్గా, ఈజీగా, రుచిగా ఉండేలాగా చక్కటి సలాడ్ చూసారు కదా ఎంత ఫాస్ట్గా రెడీ చేసుకున్నామో. సో మరి ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. పోమోగ్రానైట్ కివీ సలాడ్ రెడీ అయిపోయింది.
మన నెక్స్ట్ రెసిపీ పోమోగ్రానైట్ ప్యాన్ కేక్. దానిమ్మ గింజల ప్యాన్ కేక్ ఎలా ఉంటుందో ఇప్పుడు మరి ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా ఎగ్ బీట్ చేసుకుందాం. ఓకే, పాలు పోసుకుందాం. సో ఎగ్ అలాగే మనం పాలు బాగా బీట్ చేసుకున్నాక ప్యాన్ కేక్స్ కదా, సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సరిపడే అంత ఉప్పు, గోధుమ పిండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం ఈ గోధుమ పిండిని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఓట్స్. సో గోధుమ పిండి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఓట్స్లో మనకి ప్రోటీన్, మినరల్స్ అండ్ అలాగే చాలా చాలా ఫైబర్ కూడా మనకి ఓట్స్ వల్ల లభిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఈ రెసిపీని మనం కొంచెం ఆలివ్ ఆయిల్తో ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో కాస్త ఆలివ్ ఆయిల్ వేసుకుందాం, జస్ట్ ప్యాన్ని గ్రీస్ చేసుకునేలాగా. ఓకే, సో చూసారు కదండి, పాలు వేసుకున్నాము. పాలలో మనకి కాల్షియం, వైటమిన్ డి అండ్ అలాగే కాస్త ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఓట్స్, అందులో ఉండే మంచి మంచి పోషక విలువల గురించి తెలియజేశాను. ఎగ్ ప్రతిరోజు తీసుకోవాలని చెప్తూ ఉంటాము. సో ఎగ్లో కూడా మనకి కాల్షియం, ప్రోటీన్ అలాగే వైటమిన్ డి ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఎగ్ని కంప్లీట్గా తీసుకోవాలి, ఎగ్ ఎల్లోతో సహా తీసుకోవడం ఎంతో మంచిది. సో మన ఇంట్లో ఎగ్ ఎల్లో కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ బ్యాటర్ మనకి రెడీ అయిపోయింది కదా, వేసేసుకుందాం ప్యాన్లో. ఓకే, సో పైనుంచి కాస్త దానిమ్మ గింజలు యాడ్ చేసుకుందాం. మూత పెట్టుకొని రెండు వైపులా చక్కగా కుక్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో రివర్స్ చేసాక ఫ్రూట్ని కుక్ చేయకూడదు కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఆ హీట్కే అది కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. కాస్త హనీని పైనుంచి టుజిల్ చేసుకుందాం. దానిమ్మ గింజల పాన్ కేక్ రెడీ అయిపోయింది. పోమోగ్రానైట్ కివీ సలాడ్ అలాగే పోమోగ్రానైట్ పాన్ కేక్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. పోమోగ్రానైట్ కివీ సలాడ్ కి కావలసిన పదార్థాలు: దానిమ్మ గింజలు 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, ఆరెంజ్ 1, ఫ్లాక్స్ సీడ్స్ 1 టీ స్పూన్, కివీ 1, తేనె 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్. పోమోగ్రానైట్ కివీ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో దానిమ్మ గింజలు, పైనాపిల్ ముక్కలు, ఆరెంజ్ ముక్కలు, అలాగే కివీ, ఫ్లాక్స్ సీడ్స్, తేనె, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పోమోగ్రానైట్ కివీ సలాడ్ రెడీ. పోమోగ్రానైట్ పాన్ కేక్ కి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, ఉప్పు తగినంత, ఆలివ్ ఆయిల్ 1/2 టీ స్పూన్, పాలు 1 కప్పు, గుడ్డు 1, దానిమ్మ గింజలు
1 కప్పు, తేనె 1 టీ స్పూన్. పోమోగ్రానైట్ పాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఎగ్ బీట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత అందులో పాలు పోసుకొని బాగా కలుపుకొని ఉప్పు, గోధుమ పిండి, ఓట్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టి ఆలివ్ ఆయిల్ వేసి పాన్ ని గ్రీస్ చేసుకున్నాక ఈ బ్యాటర్ ని మనం పాన్ కేక్ లాగా వేసుకొని పైనుంచి దానిమ్మ గింజలు వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి హనీ వేసి సర్వ్ చేసుకుంటే పోమోగ్రానైట్ పాన్ కేక్ రెడీ. రెహానా ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 33 ఇయర్స్, థైరాయిడ్ ఉంది, అలాగే వెయిట్ గెయిన్ కూడా ఉన్నాను, హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది తెలియచేయండి. హలో రెహానా గారు, థైరాయిడ్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఒక డైట్ ప్లాన్ అంటూ ఏముండదండి. సో మనము జస్ట్ జనరల్గా బ్యాలెన్స్డ్ మీల్ అనేది ఏదైతే ఉంటుందో, అంటే వెల్ బ్యాలెన్స్డ్ మీల్ అనేది ఫోకస్ చేసుకుంటే చాలు. సో కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మనకు ఒక 20 to 30% ఉండేలా, లైక్ మరి ఎక్కువగా తీసుకున్నా కూడా వెయిట్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి ఒక 30 to 40% కార్బోహైడ్రేట్స్ ఉండాలి ప్లాన్ చేయండి. ఒక 20 to 30% హెల్తీ ప్రోటీన్స్ అంటే చికెన్, ఎగ్, టోఫు, పనీర్, మిల్క్ ప్రోడక్ట్స్ ఇలాంటివి ఉండేలా ప్లాన్ చేసుకోండి. అండ్ హెల్తీ ఫ్యాట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా థైరాయిడ్ గ్లాండ్ మనకు ప్రాపర్గా వర్క్ అవ్వాలి అంటే కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనేది మనకు ఎడిబుల్ ఆయిల్ మార్కెట్లో దొరుకుతుంది. ఈ కోకోనట్ ఆయిల్ని రోజుకి 1 స్పూన్ మీరు మార్నింగ్ లేవగానే తీసుకుంటూ ఉండండి. అండ్ ఎస్, డెఫినెట్గా డిఫరెంట్ కలర్డ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఇంక్రీజ్ యాంటీ-ఆక్సిడెంట్స్ లెవెల్స్ అండ్ టు మెయింటైన్ దట్ థైరాయిడ్ సెక్రేషన్ ప్రాపర్లీ. అండ్ ఇంకా చెప్పాలి అంటే థైరాయిడ్ వాళ్ళకి అవాయిడ్ చేయాల్సింది జంక్. సో బైట్ సైడ్ ఫుడ్ కానివ్వండి, ఎనీ ప్యాకేజ్డ్ ఫుడ్ కానీ మెయిన్గా ఈ ఎండోక్రైన్ సిస్టమ్కి చాలా హార్మ్ చేస్తుంది. కాబట్టి అలాంటి జంక్ని ఫస్ట్ అవాయిడ్ చేయండి. అండ్ డెఫినెట్గా ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీథింగ్. కాబట్టి అది కూడా ఫాలో అవుతే నో డౌట్ మనము హెల్తీ లైఫ్ లీడ్ చేయొచ్చు. మరి ఇవాల్టి మన థీమ్ ఫైట్ ద ఫుడ్లోని మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే, డిసీజెస్ని ఫైట్ చేయాలి అంటే అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతిరోజు ఎటువంటి ఫుడ్ని మనం అలవాటు చేసుకోవాలి, అలాగే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయాలన్నీ మీకు చాలా వివరంగా తెలియజేసాం కదండి. జబ్బులు వచ్చాక మన బాడీ ఫైట్ చేస్తుంది అనుకుంటే అది నిజంగా ఫూలిష్నెస్ అవుతుంది. ముందు నుంచే మన బాడీని చక్కగా ఇమ్యూనిటీ పవర్ పెంచేలాగా బాడీని తయారు చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి. అంటే చక్కటి ఫుడ్ తీసుకోవాలి. ఎలాంటి ఫుడ్ మరి ఆల్రెడీ చెప్పాము. అండ్ అలాగే 2 చక్కటి రెసిపీస్ కూడా మీకు ప్రజెంట్ చేస్తున్నాం. సో ఈ 2 రెసిపీస్ చాలా హెల్తీ రెసిపీస్. మరి వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి గుర్తు చేసుకుందాం. సో పద్మ 2 రెసిపీస్ రెడీ అయిపోయి వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మీరు మరోసారి గుర్తు చేస్తూ ఇవి ఏ టైంలో తీసుకుంటే మంచిది? చూసారు కదా ఇవాళ మన 2 రెసిపీస్, పొమోగ్రానైట్ కివీ సాలడ్, అలాగే పొమోగ్రానైట్ ప్యాన్ కేక్స్. సో మరి 2 కూడా డెఫినెట్గా హెల్తీ అని చెప్పుకోవాలి. బట్ మీకు ఇలాంటి క్యాన్సర్ ఫైటింగ్ రెసిపీస్ చూపించాలి అంటే మేము ఒక సపరేట్గా ప్రోగ్రామే చేయాల్సి ఉంటుందేమో, అన్ని రెసిపీస్ ఉంటాయి హెల్తీవి. బట్ మనకున్న టైంలో హెల్తీగా ఇలా 2ని చూడాల్సి వచ్చింది. కాబట్టి మీరు చక్కగా 2 కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ అలాంగ్ విత్ దీస్ 2 హెల్తీ ఫుడ్స్ని యూస్ చేసి హెల్తీ రెసిపీస్ని కొత్తగా ట్రై చేస్తూ హెల్తీగా హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్ మోనికా. సో మరి చూసారు కదండి, బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాన్సర్స్ ఇప్పుడు విపరీతంగా మనకి ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తున్నాయి. ఫ్యామిలీలో కనీసం ఒకరికో ఇద్దరికో క్యాన్సర్ వచ్చినట్టుగా మనం వింటూ ఉంటాం, ట్రీట్మెంట్స్కి వెళ్తున్నట్టుగా చూస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితి మనకి రాకూడదు అంటే ముందే జాగ్రత్త పడాలి. సో చిన్నప్పటి నుంచే చక్కటి ఫుడ్ తీసుకోవాలి. మరి ఆ ఫుడ్ ఎలా ఉండాలి అంటే చూపించాం కదా, ఇలా హెల్దీగా ఉండాలి. సో తప్పకుండా ఈ రెసిపీస్ని మీరు ట్రై చేయండి. సో మరి చూసారు కదండి, చాలా ఈజీగా చక్కగా ఫ్రూట్స్తోని మంచి రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అని ఫ్రూట్ సలాడ్ కానీ ప్యాన్ కేక్ కానీ చూపించాము. సో మరి ఇది మీరు మీ ఇంట్లో వాళ్ళు అందరూ ఇలాంటి చక్కటి రెసిపీస్ని తింటే మీరు ఎప్పుడు హెల్దీగా ఉంటారు. ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.